సిరిసిల్ల పెద్దూరు గ్రామంలో ఈ వరికి వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూడండి, దీని హైట్ చూడండి ఒకసారి, అండ్ పిలకలు చూడండి. ఒక రైతు. సో సార్ ఒకసారి దీని పిలకలు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 సూపర్ సార్, 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 39 40 41 42 43 44 45 46 47 48 49. అంటే ఇంకో చిన్న పిలకలు ఉన్నాయి, 52 దాకా వచ్చినాయి. 52 పిలకలు వచ్చినాయి. 52 పిలకలు. సో మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది రిజల్ట్. ఇదివరకు 25 నుంచి 30 లోపే ఉండే, ఇప్పుడు 50 దాకా 55 దాకా వచ్చినాయి. 50 నెక్స్ట్ కూడా ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వాడాలని అనుకుంటున్నాం. వెస్టీజ్ ప్రోడక్ట్స్ మన టోటల్ స్ప్రే కానీ గ్రాన్యువల్స్ కానీ అన్నీ అవే వాడినాము. దుక్కీలా గ్రాన్యువల్స్ వేసినాము, స్ప్రేలా అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హ్యూమిక్స్, అగ్రి 82. ఇప్పుడు మన ఈ పెద్దూరులో ఎంతమంది వాడినారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి సార్? చాలా వరకు రిజల్ట్ బాగుంది అని అన్నారు వాడిన వాళ్ళందరూ. నెక్స్ట్ వచ్చే వర్షాకాలం కూడా ఇదే ప్రోడక్ట్ వాడతామని అంటుర్రు. అందరు కూడా వాడిన వాళ్ళు మొత్తం అందరు వచ్చి చెప్తుర్రు బాగుంది, రిజల్ట్ బాగుంది అని. చాలా బాగున్నది. సో నర్సయ్య సార్, ఇది గారి పొలం అధికం నర్సయ్య గౌడ్, పెద్దూరు, సిరిసిల్ల. పెద్దూరు. ఓకే సార్. సో ఇప్పుడు నర్సయ్య సార్ని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ అభిప్రాయం ఏంటి? నేను ఫస్ట్ నుంచి చెప్పాను, ఇది 2వ వీడియో 3వ వీడియోనో కావచ్చు. ఎస్ సార్. చాలా బాగున్నది. గ్రాన్యువల్స్ నాటుతో చల్లుకుంటే ఇంకా బెటర్ వచ్చింది. తర్వాత 15 రోజుల కన్నా మొదలే దుక్కిమంతో చల్లుకున్న బాగా రిజల్ట్ వచ్చింది. డైరెక్ట్ ఏరు పెరుగుదల చాలా బాగుంది. తర్వాత మనం 25 రోజులలోపు 30 రోజులలోపు అగ్రి హ్యూమిక్ను అగ్రి ప్రొటెక్ట్ అండ్ 82లో మిక్స్ చేసి కొడితే ఇంకా గ్రోతింగ్ బాగుంది. ఎక్కువ ఎర్రబొమ్మిడి సూత కొంచెం అరికట్టినట్టు అయింది. ఆ టైంలో చాలా వరకు మనకు సేఫ్ చేసుకున్నట్టు అయింది. ఈ గ్రాన్యువల్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, దీనివల్ల నష్టాలు లేవు. సేంద్రియ పద్ధతి కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా ఉంటుంది. వరి సూత చాలా ఆరోగ్యకరంగానే ఉన్నది. ఓకే సార్. సో దీని హైట్ ఎక్కడి వరకు వచ్చింది సార్? ఇక హైట్ అంటే ఇది నా లెవెల్లో ఉంది. ఇప్పటికి చూడండి, ఒడ్డు మీద నడుము కాడికి ఒడ్డు మీద ఉన్నాయి, ఈ కాడికి ఉన్నది. లోపల దిగితే చాలా వీడుకుంటుంది సార్. ఇక్కడ హైట్ లోపల దిగుతాయి. ఓకే ఓకే సార్, చాలా బాగుంది. నెక్స్ట్ రైతులందరూ కూడా మనం ఇచ్చిన ఇప్పుడు ఈ సీజన్లో ఇచ్చిన కొంతవరకే, అంత 20% 25% చాలా అవగాహన లేక తీసుకోలేదు సేంద్రియ పద్ధతి ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ అందరు దాదాపు ఇదే మన ఫీల్డ్లో చూసారు కాబట్టి నెక్స్ట్ మొత్తం ఇదే ట్రై చేస్తూ ఉంటారు వానాకాలం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉంది. కడుక్కుని పైప్ గిల్ల